చిలకలూరిపేట పట్టణంలో స్థానిక ఎన్ఆర్టీ సెంటర్ వరలక్ష్మి హాస్పిటల్లో 2 రోజుల క్రితం 11 నెలల అక్షను ఆరోగ్యం బాగాలేదని చేర్పించారు. 2 రోజుల తర్వాత పాపకు సీరియస్గా ఉంది, గుంటూరు తీసుకెళ్లాలని వరలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ చెప్పారని బంధువులు తెలిపారు. అనంతరం గుంటూరు వేదాంత హాస్పిటల్ తీసుకుని వెళ్ళగా డాక్టర్ పరీక్ష చేసి పాప మృతి చెందిందని తెలిపారు. వరలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ పాప అక్ష మృతి చెందిందని హాస్పిటల్ వద్ద తల్లి అల్లిమ, తండ్రి మస్తాన్ వలితో పాటు బంధువులు ఆందోళన చేపట్టారు. వెనక్కి ఎట్లా ఇస్తామంటా చెప్పు. నువ్వు ఎదురు రావాలి కదా. ఎదురు వచ్చేది ఏంది? నేను వచ్చి ఇక్కడ నుంచి నువ్వు నన్ను బెదిరేస్తా వచ్చి. మీరందరూ కూడా బాబు ఒక మాట వినండి. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా మనకు వచ్చే లాభం ఏం లేదు. పరిష్కారం ఏంటనే చూద్దాం. సామరస్యపూర్వక పరిష్కారమే మనకి ఎప్పుడైనా మంచిది. అర్థమైందా? మొత్తం మీద అక్కడ ఏదో మిస్టేక్ ఉందా లేదా పాప ప్రాణం అయితే పోయింది. సో వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, మేము వాళ్ళని కాటం లేదు. ఓకేనా? ఎందుకంటే చిన్నపిల్లల్ని చూస్తే ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం ఏంటి? ఏదో న్యాయం చేసి బాగు చేస్తాము పర్వాలేదు అని చెప్పేసి పాప బాగా పేరు ఒకటే మీ వారు మీ వైపు మీ పేరు మస్తాను ఏం పర్లేదు అనుకుంటారు. వాళ్ళేమో లోపల తీసుకెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లాభం లేదమ్మా వైరస్ వేరే వాళ్ళు వాళ్ళని అడుగుతుంటే పర్వాలేదు చూద్దాం ఒకసారి పంపించారు. ఆ సార్ నేను అడుగుతానే ఉన్నా, ఏమైంది సార్, ఏమైంది విషయం చెప్పండి అంటే చూద్దాం అనుకున్నారు. ఇక అక్కడ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఎల్ఐసీయూలోకి 10 నిమిషాలకు అక్కడ లోపల పెట్టేసి ఆ డాక్టర్ లాభం తీసుకొని వెళ్ళండి. సరే వస్తా తిమ్మాపురం 2 గంటలు బండి ఆపి